మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి డబ్బు సంపాదించాలని, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని, మిలియనీర్ కావాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆ మిలియనీర్ ఎలా కావాలి, డబ్బు ఎలా సంపాదించాలనే దాని గురించి చాలామంది తెలియదు. ఆ మిలియనీర్ కావాలని మీ యొక్క కోరికను నెరవేర్చుకోవాలంటే దానికి ఒక 9 మార్గాలు నాకు తెలిసిన విషయంలో మీకు చెప్తాను. మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఆచరణలో పెట్టండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో చెప్పిన దాన్ని బట్టి మీరు ఆచరణలో పెట్టండి. ఖచ్చితంగా మీరు ఒక రోజులో సాధించకపోవచ్చు, కానీ కొన్ని 1 year, 2 years, 3 years, 4 years, 5 years, కానీ మీకు ఖచ్చితంగా ఒకే దాని మీద, ఒకే లక్ష్యం మీద మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు మిలియనీర్ అవుతారని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన అందరికీ డబ్బు సంపాదించాలనేది ఒక ముఖ్యమైన లక్ష్యం. కానీ మిలియనీర్ అంటే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడమే కాకుండా సంపాదించిన డబ్బు సంపదను అభివృద్ధి చెందేలా, అది పేరుకుపోయేలా చేయాలా మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మిలియనీర్ అంటే డబ్బు సంపాదించడమే కాదండి, డబ్బును సృష్టిస్తుందని మీకు తెలుసు కదా. ఆ డబ్బు అలవాట్లు మనం ఎలా చేసుకోవాలి, మనం మిలియనీర్ కావాలంటే ఏం చేయాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను మిత్రులారా. అలాగే ఇప్పుడు మనం మిలియనీర్ కావడానికి ఒక 9 మార్గాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఓకే. అందులో 9 మార్గాల్లో 1వ మార్గం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1వ మార్గం చూసినట్టయితే మిత్రులారా, మనం ధనవంతులు కావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, మిలియనీర్ కావాలన్నా, ఆర్థికంగా ఎలాంటి బాధలు ఉండకూడదు అనుకున్నా కూడా డబ్బు సంపాదించాలంటే ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోవాలి మిత్రులారా. ఎస్, మీరు మిలియనీర్ కావాలని మీకు ఒక కోరిక ఉంటే కనుక ఖచ్చితంగా ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. అప్పుడే మీరు మిలియనీర్ అవుతారని గుర్తుపెట్టుకోండి. అలాగే మిత్రులారా, మీరు మిలియనీర్ కావాలి అంటే ముందుగా మీకు ఎంత డబ్బు కావాలో, ఎందుకు కావాలో స్పష్టంగా మీ యొక్క లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మీ యొక్క లక్ష్యాలను చిన్న చిన్న దశలుగా, అంటే మీరు మిలియనీర్ కావాలంటే ఆల్మోస్ట్ చాలా డబ్బులు కావాలి కాబట్టి ఆ లక్ష్యాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటి కోసం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది 1వ మార్గంలో నేను మీకు చెప్తున్న టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే 2వ మార్గం చూసినట్టయితే మీ యొక్క ఆదాయాన్ని పెంచండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మీ యొక్క ఆదాయాన్ని పెంచండి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్నారు, లేదంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగంలో మీరు ఇంకా పార్ట్ టైం, అంటే ఆ ఉద్యోగం మానేయమని చెప్పడం లేదు, కానీ ఆ ఉద్యోగంతో పాటు ఇంకా అదనపు ఆదాయాన్ని సంపాదించండి, పెంపొందించుకోండి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రస్తుతం మీకు ఉన్న ఆదాయాన్ని పెంచే అవకాశాలను అన్వేషించండి. అదనపు ఉద్యోగాలు అంటే పార్ట్ టైం, మీరు ఒక ఉద్యోగం చేస్తే ఇంకా మీకు టైం ఉంటుంది కాబట్టి ఒక సైడ్ బిజినెస్ లాంటిది పెట్టండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అంటే అదనపు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు అదనపు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. మిలియనీర్ కావాలని మీ లక్ష్యం నెరవేరాలంటే ఖచ్చితంగా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సెకండ్ సోర్స్ ఆఫ్ మీద. మీరు ఉద్యోగం చేస్తే ఒక చిన్న వ్యాపారం లాంటిది, ఒక వ్యాపారం చేస్తే చిన్న వ్యాపారం లాంటిదే. మీరు ఏం చేసినా కూడా వ్యాపారం అంటే మీ ఉద్యోగానికి కానీ, ఆల్రెడీ మీకున్న వ్యాపారానికి కానీ డిస్టర్బెన్స్ జరగకుండా, దానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా వేరే ప్రయత్నం చేయండి. డబ్బులు సంపాదించే మార్గాన్ని, ఇంకొక మార్గాన్ని వెతకండి మై డియర్ ఫ్రెండ్స్. పెంపొందించుకోండి. ఖచ్చితంగా మీకు సాధ్యమవుతుందని నేర్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనం 3వ మార్గం చూసినట్టయితే మీరు ఏదైతే సంపాదించారో ఆ డబ్బును మేధస్సుతో పెట్టుబడులు పెట్టండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, పెట్టుబడి పెట్టినప్పుడే మీకు ఈ విషయం తెలుసుకోవచ్చు. మన పెద్దలు చెప్తూ ఉంటారు, డబ్బును సృష్టిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఏదైతే మీరు పార్ట్ టైం కానీ, మీరు జాబ్ చేస్తూ కానీ, వ్యాపారంలో కానీ డబ్బు సంపాదిస్తారు కదా, దాన్ని చిన్న చిన్న పెట్టుబడులుగా పెట్టండి. ఆ పెట్టుబడులు చిన్న ఇన్కమ్ తోటి స్టార్ట్ చేయండి. అది ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలంటే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. చిన్నగా నెలకు 500,000 రూపాయలతో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. అలాగే షేర్ మార్కెట్లో కూడా మీరు షేర్స్ కూడా కొనవచ్చు. షేర్ మార్కెట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. మీరు రియల్ ఎస్టేట్లో కూడా బిజినెస్ చేయొచ్చు. కానీ అందులో మీరు పెట్టుబడి పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి, డబ్బులు ఎక్కువ కావాలి. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్, ఒక ఫ్లాట్ అమ్మడము, అలాంటి బిజినెస్ చేయండి. అంటే చిన్న వ్యాపారాలు మీకు తెలిసిన వాళ్ళతో చేయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి. మీకు వచ్చిన ఇన్కమ్ తోటి పెట్టుబడి పెట్టడానికి ట్రై చేయండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి పెట్టుబడుల్లో మీరు తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. అంటే మీరు సంపాదించిన డబ్బును మళ్ళీ పోగొట్టుకోకూడదండి. అందుకోసం తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఏదైతే పెట్టుబడి పెట్టారో, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అది కాంపౌండ్లో ఇంట్రెస్ట్ రావాలని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది 8th వండర్ అని మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తాడు మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం మీరు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో ఖచ్చితంగా అది కాంపౌండ్లో ఇంట్రెస్ట్ వచ్చేలా చూసుకొని తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. మీ యొక్క
తెలివితేటలను ఉపయోగించండి. ఖచ్చితంగా మీ యొక్క తెలివితేటలను ఉపయోగించండి. ఎక్కడ పడితే అక్కడ మీరు సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మీకు సెక్యూరిటీ ఉంటుంది, నా డబ్బు నాకు వస్తుంది, దాంతోపాటు కాంపౌండ్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనే దగ్గర మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్. ఇదో 3వ మార్గం అండి. అలాగే మనం ఇప్పుడు 4వ మార్గం చూసినట్టయితే ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ మీ యొక్క ఆదాయ మార్గాలను విస్తరించండి. మీకు వీలైతే ఒక్క ఆదాయం కాకుండా, 2వ ఆదాయం కాకుండా, 3వ ఆదాయం కూడా మీరు విస్తరించండి. మీకు ఎంత కుదురుతో అంత. అంటే మీ పని మీ యొక్క ఓన్లీ మీ ఇంటెన్షన్ లేకుండా, అంటే అక్కడ మీరు లేకుండా ఇంకొక వర్కర్ని పెట్టుకొని వాళ్ళకు 10,000 15,000 ఇచ్చేసి అలాంటి తెలివితేటల ద్వారా కూడా మీరు మార్గాలను అనుసరించవచ్చండి. అలాంటి అంటే యూట్యూబ్లో వీడియోలు చేయడం కానీ, ఫ్రీలాన్సింగ్ చేయడం కానీ, లేదంటే ఏదైనా రెంటల్గా మీరు వేరే ఒక రెంట్ హౌస్ ఉంది అలాంటి వాటిని రెంట్ హౌస్ కిరాయిలకు ఇప్పించడం కానీ, ఇలాంటి బిజినెస్లు మీరు చేయొచ్చండి. ఆన్లైన్ బిజినెస్లు చేయొచ్చు. ఓకే, అన్వేషించండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు అదనపు ఆదాయ మార్గాలు రావడానికి ఆధారపడకండి. మీరు ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడకండి, 2వ ఇన్కమ్ మీద ఆధారపడకండి. ఇంకా అదనపు ఆదాయ మార్గాలను మీరు విస్తరించండి. అదనపు ఆదాయాలు వచ్చేటట్టు ఆ మార్గాలను విస్తరించండి. అప్పుడు మీరు తొందరగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది 4వ మార్గం అండి. ఖచ్చితంగా మీతో అవుతుందండి. మీరు చూడండి పెద్ద పెద్ద ధనవంతులను, వాళ్ళు ఒక వ్యాపారంలో 2 వ్యాపారాలు ఉండరండి. ఒక్కొక్క వ్యాపారవేత్తకు కనీసం 4-5 వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళు అలా మెయింటైన్ చేస్తారు. మీకు అవకాశం ఒక్కసారి ఒక గ్రిప్ దొరికింది అనుకోండి, మీకు తెలిసిపోతుంది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు తెలిసిపోతుంది. ఈ రోజుల్లో మీరు చేయాలనుకుంటే మీకు తగిన టైంలో, మీకు ఉన్న టైంలో చాలా ఉన్నాయండి. ఈరోజు ఆన్లైన్లో వాటిని నేర్చుకోవాలండి, స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఈరోజు ఆన్లైన్లో మీరు యూట్యూబర్గా ఎదగొచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టవచ్చు, అలాగే మీరు ఫేస్బుక్లో వీడియోలు పెట్టవచ్చు. రకరకాలుగా మీరు డబ్బులు సంపాదించే మార్గాలను వెతకండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇదే 4వ మార్గం అండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ 5వ మార్గం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సంపాదిస్తున్న డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టకండి, ఖర్చులను నియంత్రించండి మరియు పొదుపు అలవాటు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు సంపాదించిన డబ్బును మీరు ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టడం అనే అలవాటు మీకు ఉంటే కనుక ఆ అలవాటును నిర్మూలించండి, అంటే తక్కువ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని నియంత్రించండి. ఎప్పుడు కూడా తక్కువ ఖర్చు చేసి ఎక్కువ పొదుపు చేసి అలవాటు చేసుకోండి. అప్పుడే మీరు సంపాదించిన ఆదాయంలో మీరు పొదుపు చేయాలంటే, కనీసం మీరు సంపాదించిన ఆదాయంలో మీరు తొందరగా ధనవంతులు కావాలి, మిలియనీర్ కావాలంటే మీరు సంపాదించిన ఆదాయంలో 20-30% పొదుపుగా ఉంచాలని లక్ష్యం పెట్టుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు నెలకు ఒక 15,000 20,000 సంపాదించాలనుకోండి, 20,000 సంపాదించాలనుకోండి, అందులో 20% 30% ఎంత అండి? 20,000 సంపాదిస్తే 30% తీసుకుంటే 3,000 అవుతుంది. 20% తీసుకుంటే ఎంత అవుతుంది? 2,000 అవుతుంది కదా. 10,000కు 2% అంటే 2,000 అంటే 4,000 అవుతుంది. ఇలా అయితే 6,000 అవుతుంది. అలా మీరు చూడండి, అంటే ఎక్కువ పొదుపు చేసేలా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ పొదుపు ఎక్కువ చేసేలా మీ ఇన్కమ్ కూడా పెంచుకోండి. అంటే మీ ఇంటి ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి, మీ ఫ్యామిలీని కూడా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి, మీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్థికంగా మీరు పొదుపు చేసినప్పుడు మీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు పొదుపు చేసేటప్పుడు ఏ పని చేసినా కూడా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సూత్రం ఉంది, మీకు తెలుసు అనుకుంటున్నాను. అందుకోసాన్ని మీరు సంపాదన పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అప్పుడే మీరు పొదుపు ఎక్కువ చేయగలుగుతారు. అలాగే మీరు అవసరం లేని ఖర్చులను తగ్గించండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు అవసరం లేని ఖర్చులను తగ్గించడానికి కూడా ప్రయత్నం చేయండి. అప్పుడు కూడా మీరు పొదుపు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది 5వ మార్గం అండి. అలాగే 6వ మార్గం చూసినట్టయితే ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ డబ్బు మీద సంపూర్ణ అవగాహన పెంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, డబ్బు మీద సంపూర్ణ అవగాహన అవగాహన చేసుకోండి. డబ్బును ఎలా సంపాదించాలి, ఏం చేయాలి, ఆ డబ్బు మీరు సంపాదించిన డబ్బు మీకోసం ఎలా పనిచేయాలనే ఒక అవగాహన తెలుసుకోండి, అవగాహన చేసుకోండి మై డియర్ ఫ్రెండ్. అది తెలుసుకోవాలంటే మీరు నేర్చుకోవాలి మిత్రులారా. ఎస్ మిత్రులారా, మీరు డబ్బులు సృష్టిస్తుంది మీ యొక్క గ్రోత్ కోసం అని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు డబ్బులు సృష్టిస్తుంది మీ యొక్క గ్రోత్ కోసం, మీ యొక్క లక్ష్యం నెరవేరడం కోసం, మీరు మిలియనీర్ కావడం కోసమని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమని డబ్బు మీద సంపూర్ణమైన అవగాహన చేసుకోవడం ద్వారా మీరు మిలియనీర్ అవుతారు. అయితే సంపూర్ణమైన అవగాహన ఎలా చేసుకోవాలి అంటే నేర్చుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, డబ్బుకు సంబంధించిన మార్గాలను నేర్చుకోవాలని తెలుసుకోవాలి. పెట్టుబడులు పెట్టడం ఎలాగా, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇవన్నీ నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీకు సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మానసిక ధోరణి అంటే మన మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏది కావాలన్న మన యొక్క ఆలోచన విధానం మీదనే ఆధారపడి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు చూడండి, సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ని మీరు ఒకసారి చూడండి, వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ ఎబిలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి.
అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నూతన ప్రయోగాలకు సిద్ధంగా ఉంటారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్స్ చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సెల్ఫ్ ఎబిలిటీ అనేది డెవలప్ చేసుకుంటారు. అంటే కొత్త స్కిల్స్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. మీరు కూడా అనుకున్నది సాధించడానికి మీలో కూడా ఏం తక్కువ లేదు మై డిఫరెన్స్. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అనే ఒక తత్వం మీకు తెలుసు కదండి, ఆ సీక్రెట్ తెలుసు కదా. అందుకోసమే మై డిఫరెన్స్ మన యొక్క మానసిక ధోరణి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలండి. దానికి సంబంధించిన మోటివేషన్ వీడియోలు చూడాలి, డబ్బుకు సంబంధించిన బుక్స్ చదవాలి, మన ఆలోచన విధానం పెంచుకోవాలి, అఫర్మేషన్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి. ఇవన్నీ కూడా మన యొక్క బాడీ మనకు సహకరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అది మన బాడీ మనకు సహకరించాలంటే మన యొక్క ఆలోచన విధానం బాగుండాలి. అంటే మనం కొన్ని చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రోజు వాకింగ్ చేయాలి, మన మెడిటేషన్ చేయాలి, సైలెన్స్గా కూర్చోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే మీరు మిలియనీర్ కావడానికి. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, మీరు మిలియనీర్ కావాలంటే, డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా మీ యొక్క మానసిక ధోరణి, మీ యొక్క ఆలోచన విధానం అనేది చాలా అద్భుతంగా ఉండాలి. సక్సెస్ఫుల్ పీపుల్స్ ఇలాగే ఆలోచిస్తారని గుర్తుపెట్టుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక మిలియనీర్ కావాలంటే మీరు ధైర్యంగా రిస్క్ తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, రిస్క్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ రిస్క్ లేకుండా ఏమీ సాధించలేమని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఏ రిస్క్ తీసుకోకుండా ఏమీ సాధించలేమండి. సపోజ్ మీకు బైక్ నడపడం చాలా ఇష్టం, కానీ మీ కొత్త బైకు 120-150 స్పీడ్లో కూడా వెళ్ళొచ్చు అని మీకు తెలుసు, కానీ మీకు సరిగా నడపడం రాదు. అప్పుడప్పుడే నేర్చుకొని మీరు 150 స్పీడ్ వెళ్తా అంటే కుదరదు కదండి. చిన్న నేర్చుకున్న తర్వాత ఒకసారి నేర్చుకున్న తర్వాత మీరు 150 కొట్టచ్చు. అది ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ మీరు మెయింటైన్ చేయొచ్చు. అలాగే మీరు మిలియనీర్ కావాలనుకున్నప్పుడు డబ్బుకు సంబంధించిన చిన్నగా నేర్చుకుంటున్నారు కాబట్టి చిన్నగా రిస్క్ తీసుకోవాలండి. మీరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఎలాంటి వ్యాపారాలు చేయాలి, అలాంటి వ్యాపారాల మీద మీరు డబ్బు పెట్టేటప్పుడు రిస్క్ తీసుకోవాలండి. అంటే మీరు ఏదైనా చేసినప్పుడు మాత్రమే వాస్తవంలోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, ఫెయిల్ అవుతే ఒక పాఠంగా నేర్చుకుంటారు, అందులో తప్పే ఉంది. మీరు రిస్క్ తీసుకోవడం అనేది మానేస్తే మీరు ఫెయిల్ అవుతారని ఎలా తెలుస్తుంది మీకు? అందుకోసమండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు మిలియనీర్ కావాలంటే ధైర్యంగా రిస్క్ తీసుకోవడం కూడా నేర్చుకోండి. అప్పుడే మీరు మిలియనీర్ అవుతారని గుర్తుపెట్టుకోండి. ఇది 7వ మార్గం మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా నెరవేరాలంటే కేవలం మన యొక్క ఆలోచన విధానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు 8వ మార్గం గురించి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ యొక్క నెట్వర్క్ను విస్తరించండి. ఎస్, నెట్వర్క్ను విస్తరించండి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్కరే కష్టపడి సక్సెస్ కావాలా, మిలియనీర్ కావాలంటే చాలా ఇయర్స్ పడుతుందండి. కానీ మీతో పాటు సపోజ్ మీరు ఒక 20,000 సంపాదిస్తున్నారండి. 20,000 రూపాయల్లో మీరు ఒక 15,000 రూపాయలు వేరే వాళ్ళ ఆ పనికి 20,000 రూపాయలు సంపాదించే ఒక టెక్నిక్ మీకు తెలుసు. అందులో 15,000 రూపాయలు ఆ టెక్నిక్ వేరే వాళ్ళు నేర్పించి దానికి వాళ్ళని ఆ పనికి అప్పచెప్పి ఆ పని వాళ్ళకి ఇలా చేయి అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళకు 15,000 రూపాయలు జీతం ఇచ్చినా కూడా మీకు 5,000 రూపాయలు మిగులుతాయి కదా. అలా మీరు ఒక 5 మందిని 10 మందిని క్రియేట్ చేశారనుకోండి, అంటే మీ యొక్క నెట్వర్క్ని విస్తరించారనుకోండి. అలా మీకు స్కిల్స్ ఉన్నాయి, మీరు నేర్చుకున్నారు, 10 మందికి నేర్పించగలుగుతారు. అలా నేర్పించినప్పుడు ఆ 10 మంది మీద 5,000 అంటే నెలకు 50,000 వస్తాయి కదండి. నెలకు 50,000 అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టచ్చు ఒక్కసారి అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మిలియనీర్స్ను, విజయవంతులైన వ్యక్తులను కలవండి మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క నెట్వర్క్ను ఎలా విస్తరిస్తారో వారితో మాట్లాడండి, వారితో పరిచయం పెంచుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్ నేర్చుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మిలియనీర్స్ని, సక్సెస్ అయిన వ్యక్తులను కలవడానికి వచ్చే ఆపర్చునిటీస్ వస్తే కనుక వదులుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాటిని పట్టుకోండి, వాళ్ళతో కలవండి. ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళతో ఉండండి, నెగటివ్ మాటలు మాట్లాడుతూ ఉండకండి. ఈ పని నీతో అవుతుంది, నువ్వు చేయగలవు అని నీకు ధైర్యం ఇచ్చే వాళ్ళతో ఉండాలి. కానీ నీతో ఏమవుతుంది, నీతో కాదు, నువ్వు ప్రయత్నం చేయకు అని చెప్పే వాళ్ళతో ఉంటే మాత్రం మీరు మిలియనీర్ కాదని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్. ఓకే, మీరు 8వ మార్గంలో చాలా విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం 9వ మార్గం గురించి తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 9వ మార్గం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఇవన్నీ 8 మార్గాలన్నీ కూడా ఈ 9వ మార్గం మీద ఆధారపడి ఉంటాయండి. ఓకే, ఇది ఫాలో అవుతేనే మీరు ఈ 8 మార్గాలను కూడా మీరు అచీవ్ చేయగలుగుతారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు మిలియనీర్ కావాలని మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మీరు పట్టుదలతో చేయాలండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మిలియనీర్ కావాలని ఒక పట్టుదల, ఖచ్చితంగా మీలో గోల్ ఉండాలి, ఒక డ్రీమ్ ఉండాలి మీకు. అప్పుడే మీకు ఒక పట్టుదల వస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు సాధించడానికి ఒక ఓర్పు వస్తుంది, మీకు సామర్థ్యం వస్తుంది. అలాగే మీ యొక్క కాన్సంట్రేన్సీ పెరుగుతుంది, మీరు ఎక్కువ నేర్చుకోవడానికి మీరు ముందుకెళ్తారు.
మిలియనీర్ అయ్యే లెర్నింగ్ నేర్చుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్, చాలా బుక్స్ చదువుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ చేసేటప్పుడు ఒకవేళ మీకు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మళ్ళీ ప్రయత్నించండి కానీ వదలకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మీకు ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్యూర్స్ కనిపించినా కూడా మళ్ళీ ప్రయత్నించాలి. ఓటమి అనేది ఓన్లీ పాఠం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ప్రయత్నించి తీరాలి మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడే మీరు మిలియనీర్ అవుతారు, మీ యొక్క లక్ష్యం నెరవేరుతుందని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఈ 9 మార్గాలను కనుక మీరు తప్పకుండా పాటించడం అలవాటు చేసుకోండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక దీర్ఘకాల ప్రయాణం అని గుర్తుంచుకోండి. ప్రతిరోజు చిన్నగా క్రమంగా పనిచేస్తే కనుక మీ యొక్క మిలియనీర్ యొక్క లక్ష్యం నెరవేరుతుందని నమ్మండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆ లక్ష్యాన్ని మీరు ఈజీగా చేరుకోవచ్చు అనే విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు మిలియనీర్ అవుతారని నమ్మకం మీ మీద మీకు ఉండాలి. అలాగే మిలియనీర్ కావడం కోసం మీరు ప్రయత్నం చేయాలి, అప్పుడే మీరు మిలియనీర్ అవుతారని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు చేసే ప్రయత్నం మీరు కనుక ప్రయత్నం చేస్తే మీరు సాధించలేనిది ఏమీ ఉండదనేది కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా డబ్బు సంపాదించే మిలియనీర్ అయినప్పుడు, మీకు తెలిసిన వాళ్ళు చాలామంది డబ్బు సంపాదిస్తారు మిలియనీర్స్ అయినప్పుడు, మీరు కూడా అవుతారని ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళండి, అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ 9 మార్గాలను ఉపయోగించుకొని ఆచరణలో పెట్టి మీరు మిలియనీర్ కావాలని, ఆ మిలియనీర్ అయ్యే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని విశ్వసిస్తూ వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.